బొమ్మరిల్లు సినిమా చూస్తే నాన్న పాత్ర గుర్తుండిపోతుంది. అలాంటి నాన్నలా మీరు మారుతున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏం తినాలి నాన్న నిర్ణయించాలి. ఏ డ్రెస్ వేసుకోవాలో నాన్నే చెప్పాలి. ఏ చెప్పులు బాగుంటాయో నాన్నే నిర్ణయించాలి. ఏం చదవాలి, ఎలా ఉండాలి అన్నీ నాన్నే నిర్ణయం తీసుకోవాలి. అందరి ఇళ్లల్లో ఇలా ఉండదు, కానీ కొందరి ఇళ్లలో మాత్రం జరిగేది ఇదే. ఇలాంటి నాన్నలు చూసినప్పుడు బొమ్మరిల్లు చిత్రంలో ప్రకాష్ రాజ్ గుర్తొస్తాడు. అతనికి నచ్చిందే బెస్ట్ అని, తాను తన పిల్లలకు బెస్ట్ మాత్రమే ఇస్తానని అంటూ తనకు తెలియకుండానే తన నిర్ణయాలను పిల్లలపై రుద్దేస్తాడు. కనీసం పిల్లలకు ఏమిష్టమో కూడా తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. అలాగని ఆ నాన్నలు చెడ్డ నాన్నలు మాత్రం కాదు. పిల్లలను తాము ఉత్తమమైన ఎంపిక చేస్తామనే ఉద్దేశంతో ఉన్న నాన్నలు. కానీ అవి పిల్లలకు నచ్చుతాయో లేదో మాత్రం ఆలోచించరు. అలాంటి నాన్నలుగా ఉండటం మానేయండి. మీ పిల్లలతో మనసు విప్పి మాట్లాడి స్నేహితుడిలా మారండి. అవసరమైనప్పుడు దండించండి, అవసరం లేనప్పుడు స్నేహితుడిలా వెంట నడవండి. వారి కష్టాలను, ఉద్దేశాలను, అభిప్రాయాలను వినండి, వాటిని గౌరవించండి. మీ పిల్లలు చిన్నప్పుడు మీరేం చెప్పినా నడుస్తుంది, కానీ వారు ఒక వయసుకు వచ్చాక మంచి చెడులు తెలుసుకునే పరిణితి వారికి ఉంటుంది. కానీ అవి ఏవి మీరు పట్టించుకోకుండా మీరే వారి వెంట పడడం కరెక్ట్ కాదేమో. దీనివల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. వారి ఆవేదనను తండ్రిగా మీరే వినాలి, కానీ మీరే వారిని వేదనకు గురి చేయకూడదు కదా. వారు మనసు విప్పి మాట్లాడి వాతావరణాన్ని ఇంట్లో కల్పించండి. ఒక్కసారిగా మారడం కష్టమే, కానీ కొద్ది కొద్దిగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ పిల్లల విషయంలో పూర్తిగా భద్రతారహితంగా ఎంత ప్రమాదమో, పూర్తిగా మీ ఇష్టాలను వారిపై రుద్దడం కూడా అంతే ప్రమాదం. వారు స్వేచ్ఛగా ఎదిగే అవకాశాలు మీరు చంపేస్తున్నట్లే కదా లెక్క. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం ముఖ్యం. అలా అని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి వారికి నచ్చినట్లు వదిలేయమని మేము చెప్పడం లేదు. వారికి స్వేచ్ఛను కొన్ని పరిమితులతో ఇవ్వండి. వారికి నచ్చింది వారు చేయవచ్చు, కానీ మీ అనుమతితో మాత్రమే చేయాలి. వారి సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఆ నిర్ణయాలు మీకు కూడా నచ్చాలి. ఇలాంటి పరిమితులు, నిబంధనలు పెట్టాకే వారికి కావలసిన స్వేచ్ఛనివ్వండి. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వారి మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. పిల్లలు ఎంత సంతోషంగా ఉంటే ఆ కుటుంబం కూడా అంత సంతోషంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి.